పన్నీర్ తోటి బెల్లం గవ్వల్ని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా రుచికరంగా ఉంటాయి. ఎప్పుడు పిండి గవ్వలే కాకుండా ఒకసారి ఇలా పన్నీర్ గవ్వల్ని కూడా తయారు చేయండి, చాలా బాగుంటాయి. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ తోటి బెల్లం గవ్వల్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం పన్నీర్ని బయట నుంచి తెచ్చుకున్న లేదా ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా కానీ ఇలా తురుముకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా గట్టిగా తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కానీ గిన్నె కానీ మెజర్మెంట్ కోసం, క్వాంటిటీ కోసం పన్నీర్ని కొలుచుకోవడం కోసం మాకు తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే పన్నీర్ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో గోధుమ పిండిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మెజర్ చేసుకోవాల్సిందే. నేను తీసుకున్న గిన్నెకి పన్నీర్ అయితే నిండుగా వచ్చింది. ఇప్పుడు అదే బౌల్ తోటి నేను గోధుమ పిండిని కూడా తీసుకుంటాను. గోధుమ పిండిని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా తీసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇప్పుడు పన్నీర్లో గోధుమ పిండి రవ్వ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే పన్నీరు కొంచెం తడిగా ఉండి తేమగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం నెయ్యి కానీ నూనె కానీ వాడవలసిన అవసరం లేదు. పన్నీర్లోనే పిండి రవ్వ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని చిలకరిస్తూ సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా కూడా ఉండకుండా మీడియంగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గోధుమ పిండి, పన్నీరు, రవ్వ కాసేపు నానడం కోసం ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పావు గంట తర్వాత మూత తీసేసి ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా పిండితో ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నా దగ్గర అయితే గవ్వలు చేసుకునేదైతే లేదు, నేను దీంతోనే చేస్తున్నాను. వీటిలో కూడా మనం కావలసిన డిజైన్ని చేసుకోవచ్చు. పొడవుగా చేసుకోవచ్చు, లేదంటే అడ్డంగానైనా చేసుకోవచ్చు. ఏదైనా సరే డిజైన్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. గవ్వల చెక్క లేని వాళ్ళు ఇలా చేసుకున్నా కానీ సరిపోతుంది. పొడవుగా ఇప్పుడు నేను చూపించబోయేది అడ్డంగా ఇలా ఎలా అయినా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రై కోసం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. వేసినప్పుడు అసలు ఫ్లేమ్ ఎక్కువగా ఉండద్దు, ఎందుకంటే మనం పన్నీర్తో తయారు చేస్తున్నాం కాబట్టి పన్నీర్ వల్ల తొందరగా వేడి తగిలితే తొందరగా కలర్ అనేది వస్తుంది. కాబట్టి ఫ్లేమ్ని ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టుకుంటే లోపలంతా పిండిగానే ఉంటుంది, కలర్ మాత్రం వస్తుంది. కాబట్టి పన్నీర్తో గవ్వలు చేస్తున్నాము అంటే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే చేయాలి. అప్పుడే లోపలి వరకు చక్కగా ఫ్రై అయిపోయి గవ్వ అనేది బాగుంటుంది. వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. అన్నీ ఒక దగ్గరే వేసుకున్నా కానీ కాస్త ఫ్రై అయిన తర్వాత అన్నీ విడిపోతాయి, అతుక్కుంటాయి అనే సమస్య లేదు.
నేను వెలితిగా వేసుకున్నాను, మీరు బాండి నిండుగా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి నిండుగా అయినా వేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పన్నీర్ తోటి గవ్వలు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. పిల్లలకి ముందు కంటికి నచ్చితేనే వాళ్ళు కడుపులోకి వేస్తారు. కాబట్టి చూడంగానే ముందు వాళ్ళకి ఆ కలరు, ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకునేటువంటి గవ్వలన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం పాకం కోసం కూడా మనం రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టేసి 2 బౌల్స్, ఒక బౌల్ పిండి, ఒక బౌల్ పన్నీర్కి నేను ఇక్కడ అర బౌల్ మాత్రము బెల్లం తీసుకుంటున్నాను. బెల్లమి ఇది రంగులేని బెల్లము, చాలా తీపి కూడా ఉంటుంది. మీరు కాస్త తీపి ఎక్కువ తినేవాళ్ళైతే మరి కాస్త ఎక్కువగా తీసుకోండి. ఇవి కరిగేటప్పుడు యాలక్కాయ పొడి, కాస్తంత నెయ్యి వేసుకోవాలి. కరగడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎలాంటి పాకం కూడా అవసరం లేదు. గవ్వలు మరీ క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి గవ్వలన్నిటినీ కూడా పాకంలోకి వేసేసుకొని గవ్వలన్నిటికీ పాకం పట్టేటట్టుగా కలుపుకోవాలి. అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత కాస్త వేడి తగ్గే వరకు పక్కన పెట్టేసుకొని, కాస్త వేడి తగ్గిన తర్వాత ఒక్కొక్కటి మనం హ్యాండ్స్తో తీసేసి వేరే గిన్నెలోకి కూడా వేసేసుకోవాలి. అతుక్కునే సమస్య ఉండదు, ఈజీగా కూడా వచ్చేస్తాయి. మనం తీసుకున్న పాకం కానీ మెజర్మెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ తక్కువ ఏమీ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి. పన్నీర్ అవైలబిలిటీలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ గవ్వల్ని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. కాస్త వేడి తగ్గిన తర్వాత హ్యాండ్స్ తోటి తీసేస్తే ఈజీగా పై ఇవన్నీ వచ్చేస్తాయి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా పన్నీర్ తోటి బెల్లం గవ్వల్ని తయారు చేసేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.